ఈరోజు లెసన్ గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం. మీరు 9th క్లాసులో సమతుల దర్పణాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు 10th క్లాసులో గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం. ఈ గోళాకార దర్పణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పుటాకార దర్పణం, రెండవది కుంభాకార దర్పణం. గోళాకార దర్పణాలు రెండు రకాలు. ఒకటి పుటాకార దర్పణం, రెండవది కుంభాకార దర్పణం. ఒక గోళాకారాన్ని గోళం రూపంలో ఉన్నటువంటి ఒక బాలు లాంటి వస్తువును తీసుకొని ఖాళీగా ఉన్నదాన్ని మనం ఇక్కడ కట్ చేసినట్లయితే అందులో మనకు రెండు భాగాలుగా ఏర్పడుతుంటాయి. ఒకటి లోతుగా ఉన్నటువంటి భాగం, ఒకటి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ప్రాంతం, రెండు భాగాలుగా ఏర్పడుతుంటాయి. దీని ఆధారంగా మనము ఈ రెండు రకాల దర్పణాలను మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ పుటాకార దర్పణాన్ని, తర్వాత కుంభాకార దర్పణాన్ని తయారు చేసుకోవచ్చు. అయితే మామూలుగా సమతల దర్పణాలు మన ఇళ్ళల్లో ఉండేటువంటి దర్పణం గిట్ట చూసుకున్నట్లయితే మూతులు చూసుకునే అద్దం, ప్రతిబింబం చూసినటువంటి దర్పణం తీసుకుంటే దర్పణం అంటే అద్దం. సమతల దర్పణానికి ఇట్లా ఈ విధంగా దాని యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఒకవైపు ఇట్లా గీతలు గీసి ఒకవైపు విధంగా ప్లేన్గా ఉంటుంది. ఈ గీతలు గీసినటువంటి భాగం ఏంటంటే పెయింట్ వేయబడ్డటువంటి ప్రాంతము. రెండవది ఇటువైపు నుంచి ప్రతిబింబం, పతన కిరణం అనేటువంటిది ఇటువైపు నుంచి రావడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ కుంభాకార దర్పణం కానీ పుటాకార దర్పణం కానీ లేదా పుటాకార దర్పణం కానీ కుంభాకార దర్పణం కానీ దీని ఆధారంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పుటాకార దర్పణం గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో పుటాకార దర్పణం కావాలంటే ఈ ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ప్రాంతానికి రంగు వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం దీన్ని పుటాకార దర్పణం ఈ విధంగా సూచిస్తూ ఉంటుంటాం. మరి పతన కిరణము ఎక్కడ పడుతుంది అంటే లోతుగా ఉన్నటువంటి ప్రాంతం మీద పతన కిరణం అనేటువంటిది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పతన కిరణము, ఈ విధంగా పతన కిరణాలన్నీ లోతుగా ఉన్నటువంటి ప్రాంతాల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ పుటాకార దర్పణము, పుటాకార దర్పణం అని అంటుంటాం. అయితే ఇందులో పుటాకార దర్పణాలలో తీసుకున్నట్లయితే ఈ పుటాకార దర్పణంలో ఈ పై భాగాన్ని దర్పణం యొక్క మధ్య బిందువు అంటుంటాం. దీన్ని ఈ దర్పణం యొక్క మధ్య బిందువును మనము ధ్రువము అంటుంటాం. దర్పణ ధ్రువము. దీనిని పి అనే అక్షరంతో సూచిస్తారు. పి అంటే పోల్, దర్పణ ధ్రువము. దర్పణం యొక్క మధ్య బిందువు, దీన్ని జ్యామితీయ కేంద్రం అంటుంటాం. మధ్య బిందువును మనము ధ్రువము అని అంటుంటాం. అదేవిధంగా ఈ దర్పణం నుంచి ఈ గోళాకారంగా ఉన్నటువంటి వస్తువు యొక్క కేంద్ర మలుపు మనం తీసుకున్నటువంటి రేఖ, దీన్ని పొడిగించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బిందువును మనము వక్రత కేంద్రం అని అంటుంటాం. వక్రత కేంద్రము. ఈ వక్రతా కేంద్రాన్ని సి అనే అక్షరంతో సూచిస్తారు, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ సి తర్వాత ఇక్కడ పి అంటే వక్రతా కేంద్రము. ధ్రువాన్ని మనం ఇంకా రేఖను పొడిగించినట్లయితే ఈ పొడిగించినటువంటి రేఖను మనము ప్రధాన అక్షము అని అంటుంటాం. ప్రధాన అక్షము లేదా ప్రధాన అక్షము. వక్రతా కేంద్రం నుంచి ధ్రువము ఈ రెంటిని కలుపుతూ గీయబడేటువంటి రేఖ, ఇది క్షితిజానికి సమాంతరంగా ఉంటుంది. భూమికి సమాంతరంగా ఉన్నటువంటి ఈ రేఖను మనము ప్రధాన అక్షము అని అంటుంటాం. అదేవిధంగా ఇక్కడ ఈ కేంద్రం నుంచి ధ్రువానికి మధ్య ఉన్నటువంటి దూరం, కేంద్రం నుంచి ధ్రువానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనము ఇక్కడ ఏ విధంగా తీసుకుంటామంటే మనము ఆర్ అని అంటుంటాం. ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే వక్రతా వ్యాసార్థం.
వక్రత వ్యాసార్థం అని అంటుంటాం. ఇవి మనకు ఇందులో ఈ పుటాకార దర్పణంలో ముఖ్యమైనటువంటి భాగాలను మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీటి ఆధారంగా మనము కిరణ రేఖా చిత్రాలు అనేటువంటి గీయడం జరుగుతుంది. ఇందులో ఇంకా ఈ పుటాకార దర్పణంలో ముఖ్యమైనటువంటి ప్రాంతం ఒకటి ఉంది, బిందువు ఉంది. మళ్ళీ ఒకసారి పుటాకార దర్పణాన్ని గీసినట్లయితే పుటాకార దర్పణం ఇక్కడ ఉన్నటువంటి బిందువు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ధ్రువము. దీన్ని మనం ఇక్కడ కేంద్రము అని అంటుంటాం, సీతను సూచిస్తుంటాం. అయితే ఇక్కడ ఇంకొక బిందువును మనం కనుక్కోవాల్సి, అదేంటంటే నాభి. దాన్ని ఎఫ్ అని ఇంగ్లీష్లో అంటుంటారు, ఫోకస్ అని అంటుంటాం. ఎట్లా అంటే అనంత దూరం నుంచి లేదా సూర్యుడి నుంచి లేదా అనంత దూరం నుంచి ఎన్నో కాంతి కిరణాలు ఈ పుటాకార దర్పణం మీద పతనమవుతూనే ఉంటాయి. ఈ పతనమైనటువంటి కాంతి కిరణాలు ఇక్కడ పరావర్తనం చెందడం జరుగుతుంటుంది. ఈ పతనమైనటువంటి కాంతి కిరణాలన్నీ పరావర్తనం చెంది వెనుకకు రావడం జరుగుతుంటుంది. ఈ పరావర్తనం చెందిన తర్వాత ఈ పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలన్నీ ఒక బిందువు దగ్గర కలుస్తుంది. ఈ కలిసేటువంటి బిందువుని మనం ఏమంటున్నామంటే నాభి అని అంటుంటాం. పతన కిరణాలు పుటాకార దర్పణం మీద పడ్డ తర్వాత పరావర్తనం చెందినటువంటి ఆ కిరణాలన్నీ ఒకే బిందువు దగ్గరే కలుస్తుంటాయి. ఆ కలిసేటువంటి బిందువును మనము నాభి అని అంటుంటాం. ఇక్కడ ఇంకొక పటాన్ని మళ్ళీ గీస్తున్నాను. ఇది ధ్రువము, ఇక్కడ మనకు వచ్చింది. ఇప్పుడే మనం కనుక్కున్నాం నాభి, ఇది సి. ఇంకా దీన్ని పొడిగిస్తూ పోతూ ఉంటే దీన్ని ప్రధాన అక్షము. ఇది ధ్రువము, ఎఫ్ అంటే నాభి, వక్రతా వ్యాసార్థము, వక్రతా కేంద్రము. ఈ వక్రత కేంద్రానికి వక్రత జామితీయ మధ్య బిందువుకు ఉన్నటువంటి దూరము వక్రతా వ్యాసార్థము. ఇక్కడ గుర్తుంచుకోవాలి ఏంటంటే నాభికి ధ్రువానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం నాభ్యాంతరం అని అంటుంటాం. నాభికి ధ్రువానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని నాభ్యాంతరం అని అంటుంటాం. ఒకసారి దీనికి సంబంధించినటువంటి మనం చెక్ చేద్దాం. హలో, ముఖ్యమైనటువంటి భాగాలలో ఒకటి ప్రధాన అక్షము, రెండవది వక్రతా కేంద్రం, 3 వక్రతా వ్యాసార్థం, 4 నాభి, 5 నాభ్యాంతరము, 6 ధ్రువం. ముఖ్యంగా వీటి గురించి మనం తెలుసుకోవాలి. ప్రధాన అక్షము అంటే ధ్రువాన్ని వక్రతా కేంద్రాన్ని కలుపుతూ గీసినటువంటి రేఖను మనం పొడిగిస్తుంటే, అంటే ఇది ఖచ్చితంగా క్షితిజానికి భూమికి సమాంతరంగా ఉండాలి, క్షితిజ సమాంతర రేఖ. దీనే ప్రధాన అక్షం అని అంటుంటాం. వక్రతా కేంద్రం, ఈ మనం తీసుకున్నటువంటిది గోళాకార దర్పణాలు. ఒక గోళాన్ని, బోలుగా ఉన్నటువంటి గోళాన్ని తీసుకున్నట్టయితే ఆ గోళానికి మధ్య బిందువే మనం తీసుకునేటువంటి బిందువు, దాన్నే మనం వక్రత కేంద్రం అని అంటుంటాం. ఇక్కడ సిగా సూచిస్తాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. అదేవిధంగా వక్రతా వ్యాసార్థం అని అంటే కేంద్రానికి ధ్రువానికి మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్నే మనం వక్రత వ్యాసార్థం అని తీసుకుంటాం. దాన్ని ఆర్ అనే అక్షరంతో సూచిస్తుంటారు. తర్వాత నాభి, అనంత దూరం నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు
పుటాగ్ర దర్పణం మీద పడి పరావర్తనం చెందిన తర్వాత ఒకే బిందువు గుండా అన్ని కిరణాలన్నీ ఒకే బిందువు గుండా పోవడం జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం నాభి అంటుంటాం. దాన్ని క్యాపిటల్ ఎఫ్ తోని సూచిస్తుంటారు, ఫోకస్ అని అంటుంటాం. తర్వాత నెక్స్ట్ నాభ్యాంతరము. నాభి ప్లస్ అంతరము నాభ్యాంతరం. ధ్రువానికి నాభికి మధ్య ఉన్నటువంటి ఈ దూరాన్నే మనం నాభ్యాంతరం అంటుంటాం. దీన్ని స్మాల్ ఎస్ తోని సూచిస్తారు. దాన్ని ఇంగ్లీషులో ఫోకల్ లెంత్ అని అంటుంటాం. తర్వాత నెక్స్ట్ దర్పణం యొక్క మధ్య బిందువు. దర్పణం యొక్క మధ్య బిందువును మనము పీతోని సూచిస్తారు. దాన్ని పోలు ధ్రువం అని అంటుంటాం. ఈ ముఖ్యమైనటువంటి 6 అంశాలు ఖచ్చితంగా పుటాగ్ర దర్పణం కావచ్చు లేదా కుంభాగ్ర దర్పణం కావచ్చు, ఇవి ఖచ్చితంగా మనం దీని గురించి తెలుసుకొని ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇందులో కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంది కదా అంటే, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ నాభి తర్వాత కేంద్రము ధ్రువము వీటి మధ్యలో సంబంధం అనేటువంటిది ఉంటుంటుంది. ధ్రువానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం ఏం తీసుకుంటాం కదంటే ఆర్గా తీసుకుంటుంటాం. దాన్ని మనం వ్యాసార్థం అని అంటుంటాం. ఈ ఆర్ ఈక్వల్స్ టు మనం 2Fగా తీసుకుంటాం. ఆర్ ఈక్వల్స్ టు 2F. 2F అంటే నాభ్యాంతరం. అంటే ధ్రువం నుండి నాభికి ఎంత దూరం ఉంటుందో నాభి నుండి ఈ కేంద్రానికి కూడా అంతే దూరం ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మనము ధ్రువం నుంచి నాభికి 5 సెంటీమీటర్లు ఉన్నట్లయితే ఈ నాభి నుంచి వక్రత కేంద్రానికి కూడా 5 సెంటీమీటర్లు ఉంటుంది. అందుకోసం ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్గా మనము ఆర్ ఈక్వల్స్ టు 2F అనేటువంటి ఫార్ములా ఆధారంగా మనం చెప్పవచ్చు. ఇదే కాకుండా ఇక దీన్ని మళ్ళీ రాస్తే నాభ్యాంతరము సమానం వ్యాసార్థములో సగం. నాభ్యాంతరము F ఈక్వల్స్ టు R/2 అనేటువంటి ఫార్ములా ఆధారంగా కూడా మనము ఆర్ విలువ తెలిస్తే నాభ్యాంతరం విలువ తెలుస్తుంది. నాభ్యాంతరం విలువ తెలిస్తే ఆర్ విలువ కూడా మనకు తెలుస్తూ ఉంటుంటుంది.